ప్రతి వాళ్ళు ఇళ్లల్లో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తి దీపాలు అని కూడా అంటారు. మన ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. యథార్థంగా మీరు ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి, ఇంటి బ్రహ్మగారుంటారు. ఆయన్ని పిలిచి, అయ్యా, మేము కాశీ పట్టణానికి వెళుతున్నాం, రావటానికి 20 రోజులు పడుతుంది. ఈ 20 రోజులు మీరు కాస్త మా పూజామందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి ఇంటి తాళమిచ్చి వెళ్ళాలి. ఆయన రోజూ దీపం పెట్టి వెళ్లేవారు. ఇంట దీపం వెలగలేదు అంటే అమంగళకరమైన గృహమని గుర్తు. అలాని ఇండ్లన్నవి ఎన్నున్నాయో అన్ని చోట్లా దీపం వెలగాలి. స్వగృహే అని నీవు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడ అన్ని చోట్లా దీపాలు వెలుగుతూ ఉండాలి 365 రోజులు. అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు గుత్తిదీపము అని ఆవునేతిలో ముంచి వెలిలిస్తూ ఉంటారు. తెలిసి కాని తెలియక కాని తప్పు చేసిన రోజులెన్నెన్ని ఉన్నాయో, నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో అదంతా పోవాలని 365 ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు. ఇంటి యజమాని వెలిగించాలి. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టీవీ చూస్తాను అని అనకూడదు. యజమాని పంచి కట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం ఉందిగాని ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్య అని సంకల్పం లేదు. పురుషుడు ఇంటికి యజమాని కాబట్టి యజమాని ఆ రోజున దీపాలు వెలిగించుకోవాలి. ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడిచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడవుతాడు. కాబట్టి ఎంతెంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణంలో కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం. దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఆ రోజున అసలు గిరి ప్రదక్షిణ చేయటానికి అవకాశమే ఉండదు. మొత్తం జనంతో నిండిపోతుంటారు. కొండ చుట్టూ వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు. చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటి వారు కూడా అసురు సంధ్యవేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ సోఫాలో పడుకుని అరుణాచలం కొండమీద వెలిగే దీపం కోసం ఎదురుచూస్తుండేవాడు. ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు. అయినా సరే జ్యోతిని చూసి నమస్కరిస్తూ ఉండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి ఆ కొండమీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మన కొరకే కాకుండా మన పాపాలను కూడా పోగొడుతుంది. ఆశ్వీజమాసం చివర వచ్చిన తిథినాడు వెలిగించిన దీపం మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనం ఉంది. వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.